RTI Live News. Ask for right. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఓడవాడలో గల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థుల కోసం హనుమకొండ జిల్లా రాయపత్రి గ్రామ వాస్తవ్యులు రాచర్ల శ్రీకాంత్ మాధవి దంపతులు సుమారు 45,000 రూపాయల విలువ చేసే కంప్యూటర్ మరియు 3 టేబుల్ ఫ్యాన్లను ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వాంకడౌతు రాజు ఆధ్వర్యంలో బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల కొరకు తన వంతు సహాయంగా కంప్యూటర్ మరియు ఫ్యాన్లు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలకు తమ వంతుగా సహాయం చేయడం ప్రతి పౌరుని బాధ్యత అని తెలిపారు. రాచర్ల శ్రీకాంత్ మాధవ్ దంపతులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కూడా తమ వంతుగా ఈ విధంగానే ప్రభుత్వ స్కూళ్లకు మరింత సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం దేవులపల్లి సత్యనారాయణ, మోడల్ ఆఫీసర్ కోయడ మల్లయ్య, అంబరికాని జయమ్మ, రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి రాజు మాస్టర్ అన్నాడు, హైదరాబాద్ లో ఉన్న మంచి ఇక్కడ రావడం ఏంటంటే హైదరాబాద్ లో చదువుకునేటువంటి చాలా మంది ఉంటారు, కానీ లోకల్ గ్రామీణ ప్రాంతంలో చదివిన విద్యార్థులు కాబట్టి గ్రామీణ ప్రాంతం విద్యార్థులకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి వాళ్ళకి కనుక డొనేట్ చేస్తే ఇంకాస్త మెరుగైనటువంటి విద్యా ప్రమాణాల పిల్లల్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠశాల ఎంపిక చేసుకోవడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులారా 18 నుంచి 106 అయింది. ఇది వచ్చే సంవత్సరం చైల్డ్హుడ్ స్కూల్. ఇప్పుడు మనం ఏదైనా మెమోరీస్ ఏమైనా గుర్తుపెట్టుకుంటున్నామంటే చైల్డ్హుడ్వే. సో అది నాకు బేసు. సో నేను సొసైటీ నుంచి తీసుకున్నాను కదా, నేను సొసైటీకి సంథింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమము మొదలు పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మా బర్త్డేలు కానీ మేము కానీ జస్ట్ చిన్న చిన్న ఆర్ఫలేజ్ కానీ అలా చేసేవాళ్ళం. సో ఆఫ్టర్ మ్యారేజ్ మా భార్య అయినటువంటి మనం చిన్న చిన్నగా చేయడం ఎందుకు, సంవాట్ మనం పెద్దగానే చేద్దామని చెప్పి తను అనడము. ఆ తర్వాత మేము డిసిజన్ తీసుకొని లాస్ట్ ఇయర్ నుండి మేము ఎవ్రీ ఇయర్ ఒక 2 స్కూళ్ళు మన విద్యాశాఖ అధికారులతో మాట్లాడి ఎక్కడెక్కడైతే నెససరీ ఉందో చూసి దాన్ని బేస్ చేసుకొని 2 స్కూళ్లకు 1,00,000 పై నుంచి డొనేట్ చేయాలని మేము నిర్ణయించడం జరిగింది లాస్ట్ ఇయర్. సో అదే విధంగా లాస్ట్ ఇయర్ మా చైల్డ్హుడ్ స్కూల్కు ఫస్ట్ నేను డొనేట్ చేయడం జరిగిందండి. అక్కడ కూడా సేమ్ కంప్యూటర్స్, ప్రింటర్ యాజ్ వెల్ యాజ్ ఈ మైక్ సెట్ ఫస్ట్ డొనేట్ చేయడం జరిగింది. సో అక్కడ నాకున్న చైల్డ్హుడ్ మెమోరీస్ అన్ని నేను రీకాల్ చేసుకోవడం జరిగింది. ఇంకా స్కూల్కి నేను ప్రామిస్ చేశాను, నాకు సాధ్యమైనంత వరకు నేను హెల్ప్ చేయడానికి రెడీగా అని చెప్పేసి. దెన్ కమింగ్ టు ఈ డొనేషన్ ఏంటంటే ఇంకా అలా ఎవ్రీ ఇయర్ మేము మా వైఫ్ బర్త్డే కానీ మా సన్ బర్త్డే కానీ నా బర్త్డే కానీ ఇలాంటి కార్యక్రమం చేయాలనుకున్నాము. అది చేసింది కూడా గ్రౌండ్ లెవెల్లో పూర్ పీపుల్స్కి హ్యాండ్ ఓవర్ చేయాలి, అక్కడ మన బెనిఫిట్స్ ఉండాలనే ఉద్దేశంతో మన ఈరోజు నేను ఈ స్కూల్ హలో, నా పేరు రాచర్ల శ్రీకాంత్. నేను యాక్చువల్లీ రాయపర్తి గ్రామానికి నడికూడ మండలం తర్వాత వరంగల్ డిస్టిక్కి చెందిన వాస్తవ్యులు. ఈరోజు నేను ఈ స్కూల్లో డొనేట్ చేయాలని మన జిల్లా విద్యాశాఖ అధికారుల ద్వారా ఈ స్కూల్కి వచ్చి డొనేట్ చేయడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ 2వ సంవత్సరం జరుగుతుంది. ఇంకా 8 సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఉన్నటువంటి పేద విద్యార్థులకు నా వంతు సహాయంగా సమాజానికి పిల్లలకు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మారుమూల గ్రామం అయినటువంటి ఈ విలేజ్కి నేను కంప్యూటరు, ప్రింటరు, అదేవిధంగా హెడ్ మాస్టర్ రిక్వెస్ట్ చేసినటువంటి 3 టేబుల్ ఫ్యాన్స్ డొనేట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను, ఆ కంప్యూటర్ కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అనదర్ 5 సంవత్సరాల వరకు నన్ను అప్రోచ్ అవ్వమని చెప్పాను. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వమని వాళ్ళని కోరడం జరిగింది. ఇలాంటి డొనేషన్లు మేము ముందు చాలా చేసి పిల్లల అభివృద్ధికి మా వంతు సహాయంగా సమాజానికి పిల్లలకు తోడ్పడాలని మేము మా మిస్సెస్ గారు నిర్ణయించి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని ముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి మా వంతు సహకారం పిల్లలకు సమాజానికి అందిస్తామని మా తరపు నుంచి వెళ్ళి మీకు అందరికీ తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నటువంటి ఏటునారం గ్రామంలో నార్త్ పాఠశాల అనేటువంటిది, ఇది 18 మంది పిల్లలు ఉన్నటువంటి బడిని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం 100కు దాటి 106 మంది విద్యార్థులు ఈరోజు ఇక్కడ ఎన్రోల్ అయి ఉన్నారు. విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ ఏదైతే ఉన్నాయో చాలా బాగున్నాయి.
వాళ్ళ తెలుగులోను, ఇంగ్లీష్లోను, తర్వాత గణితంలోను వాళ్ళకి టెస్ట్ చేసినట్లయితే ప్రతి పిల్లవాడు కూడా వాళ్ళ తరగతి సంబంధించినటువంటి అన్ని సామర్థ్యాల సాధనలో ముందున్నారు. తర్వాత వీళ్ళకు కొంత టెక్నికల్గా సాంకేతిక పరమైనటువంటి సహకారం కూడా ఇచ్చినట్లయితే వారి అభ్యసన ప్రగతి ఇంకాస్త బాగున్న ఆలోచనతోటి మనకు అందుబాటులో ఉన్నటువంటి డోనర్ శ్రీకాంత్ గారిని సంప్రదించినట్లయితే ఈ పాఠశాలకు అవసరమైనటువంటి కంప్యూటరు, ప్రింటరు, మిగతా పిల్లల యొక్క వాతావరణాన్ని కూడా కూల్గా చేయడానికి కొన్ని ఫ్యాన్స్ కూడా అవసరమని చెప్పారు. వాటిని ఇవ్వడానికి శ్రీకాంత్ గారు ముందుకు రావడం జరిగింది. వారికి జిల్లా విద్యాశాఖ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇచ్చినటువంటి మెటీరియల్ని పాఠశాల సిబ్బంది ఖచ్చితంగా సద్వినియోగం చేసి పిల్లల యొక్క విజ్ఞానపరమైనటువంటి, సాంకేతికపరమైనటువంటి వాళ్ళ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి 100% ఉపయోగిస్తారని సందర్భంగా కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ.